ఈవెన్ మీరు టెస్లా కార్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? టెస్లా కార్లో మనకి వచ్చేసి ఇలా ఒక ఐప్యాడ్ ఉంటుంది. సో ఈ ఐప్యాడ్ చుట్టూతో మనకి ఇక్కడ ఈ టాప్ లెఫ్ట్ కార్నర్లో 67% అనేది ఛార్జింగ్ మనం ఇంట్లో పెట్టుకోవచ్చు బయట పెట్టుకోవచ్చు. ఒకసారి ఛార్జర్ని కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి లైట్స్ సిగ్నల్ ఎటువైపు వేసుకున్నాం అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు నేను మీకు లెఫ్ట్ సిగ్నల్ వేస్తే అది చూసారా బ్రేక్ పెడల్ షిఫ్ట్ చేసిన తర్వాతనే వేస్తుంది. వితౌట్ దట్ అది రాదు. ఓకే, అండ్ ఇది రైట్ నో ఇది పార్కింగ్లో ఉంది. సో ఇది వచ్చేసి ఫ్రంట్ అని అంటారు. దీని మీద మనం ఇక్కడ క్లిక్ చేసేసామనుకోండి ఫ్రంట్ ఓపెన్ అయిపోతుంది. మీకు అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ ఈ పైన వచ్చేసి మనకి ఇప్పుడు కార్ లాక్లో ఉందా లేదా అని చూపిస్తుంది. నేను ఇప్పుడు ఇట్లా క్లిక్ చేశానంటే చూసారా లాక్ అయిపోయింది. ఇది క్లిక్ చేస్తే మళ్ళీ అన్లాక్ అయిపోయింది. జస్ట్ లైక్ అన్ ఐప్యాడ్. నేను ప్రస్తుతానికి లాక్ వేసి ఉంచాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఓపెన్ ట్రంక్. అక్కడ కూడా అట్లా నేను జస్ట్ క్లిక్ చేస్తే ట్రంక్ ఓపెన్ అయిపోతుంది. సో ఇది ఒక రెడ్ కలర్ టెస్లా మోడల్ వై. సో ఇది చాలా బాగుంది యాక్చువల్లీ. ఆటో ఫీచర్స్ ఉంటాయి, చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మీరు వేసుకోవాలి. ఐ మీన్ యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్. అండ్ ఇంకా ఇది చూసారా మీరు ఇప్పుడు యాక్చువల్లీ కింద మీకు ఇక్కడ మై నెంబర్ అంటే ఇప్పుడు నేను రికార్డింగ్ చేస్తున్నాను కాబట్టి నా ఫోన్లో నుంచి మన ఫోన్ తోటి ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఫోన్లోనే ఉన్నా కాబట్టి రికార్డ్ చేస్తున్నా కాబట్టి వాయిస్ మై నెంబర్ అని ఆ కాల్ చూపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి మన కార్ డీటెయిల్స్. సో ఇది పిక్చర్ ఇది క్లిక్ చేస్తేనే ఈ ఐకాన్ మనకి డీటెయిల్స్ వస్తాయి. అదర్వైజ్ మ్యాప్స్ వస్తుంది హాఫ్ సైడ్. ఇది వచ్చేసి టెంపరేచర్ చూపిస్తుంది. కార్ టెంపరేచర్, సీట్ హీటర్స్ అప్ టు 3 లెవెల్స్ దాకా పెట్టుకోవచ్చు. ఇది కంప్లీట్లీ ఆఫ్ 3 లెవెల్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఏసీ మీద క్లిక్ చేస్తే కూడా మీకు ఇలా మొత్తం వస్తుంది. ఫ్రంట్ రేర్ ఇక్కడ నాకు రైట్ నో ఇక్కడ హీటర్ వస్తుంది. హీటర్ వేసుకున్నా కాబట్టి ఇట్లా మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో మీకు ఈ వీడియో నచ్చితే నేను నెక్స్ట్ టైం అన్ని డీటెయిల్స్ చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కాంటాక్ట్స్, కెమెరా, ఇట్లా అన్ని డిఫరెంట్ ఉంటాయి. సో మీరు ఈ 3 బటన్స్ క్లిక్ చేస్తే మీకు ఇట్లా అన్ని ఆప్షన్స్ వస్తాయి మన ఐప్యాడ్స్లో కనుక వచ్చినట్టు. సో ఇప్పుడు నేను ఈ బటన్ మీద క్లిక్ చేసేసాను, రైట్, క్రాస్ బటన్ టు క్లోజ్ ఇట్. అండ్ మీరు ఇది డాష్ క్యామ్ క్లిక్ చేస్తే మీకు ఇట్లా కెమెరా వస్తుంది. ఇప్పుడు నేనున్న లొకేషన్ చూపిస్తున్నాను మీకు యాక్చువల్లీ. సో ఇప్పుడు నేను ఇందాక రికార్డింగ్ నేను డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. సో ఇప్పుడు మీరు డ్రైవింగ్ చూడాలి అని అంటే నేను ఇందాక ఇది మా గరాజ్లో ఉన్నది. సో ఇప్పుడు ఇది ఇక్కడ కరెంట్లీ నేను ఇందాక వెయిటింగ్లో ఉన్న ప్రీవియస్ సెక్షన్ చూపించాలంటే ప్రీవియస్ సెక్షన్ చూపిస్తుంది. నేను రాత్రి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను కాబట్టి ఆ డ్రైవింగ్ చూపిస్తుంది, హౌ వాస్ డ్రైవింగ్ అనేసి. సో అట్లా డిఫరెంట్ చూపిస్తుంది. నెక్స్ట్ గ్యారేజ్, పార్కింగ్, లైక్ దట్. సో ఇదంతా డీటెయిల్స్. అండ్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ మనం మ్యాప్స్ క్లిక్ చేస్తే మ్యాప్స్ నావిగేషన్ వచ్చేస్తుంది. అండ్ హీటర్ ఎక్కువ ఉంది అంటే హీటర్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనము. సో దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో టైర్స్ కూడా అలాయ్ వీల్స్ అన్నీ వస్తాయి.